పెట్టుకొని వినాలి. ఎందుకంటే వివాహ వ్యవస్థ పాడైపోతే ఆ గృహము లేకపోతే ఆ ఊరు ఆ గ్రామము పాడైపోతుంది. ఒక మాట ఉంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏమండి, ఒక అతనికి పెద్ద ఏడంతస్తుల భవనం కట్టాలనే ఉంది, కానీ పునాది పాడైపోతే కట్టగలరా? 7 అంతస్తుల భవనం కట్టలేరు. ఈ పునాదులు అంటే ఈ వివాహ వ్యవస్థకి పునాది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వివాహం అనే గృహము దేవుడు కట్టాడు. ఈ వివాహ వ్యవస్థ అనే పునాది కానీ సరిగ్గా లేకపోతే పైకి ఒక్క అంతస్తు కూడా మీరు కట్టలేరు. ఒక్క అంతస్తు కాదు కదా, ఆ కట్టబడిన గృహం కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? పునాది పాడైపోతే. కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో మీరు నూతనముగా అడుగు పెట్టారు కదా. ఈరోజు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఖచ్చితంగా ఉంటుందా లేదా? ఉంటుంది. ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని పాత సినిమా పాట ఒకటి ఉండేది కదా. ఒక హీరోయిన్ కొరకు ఉద్దేశించి పాటలాడుతున్నారు. ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. ఈరోజు కొన్ని నెలలు ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే లాగానే ఉంటుంది. అది ఆకర్షణమైన ప్రేమతో కొనసాగినప్పుడు అది కొంతకాలం అలాగే ఉంటుంది. ఎందుకు వివాహ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది? నేటి దినాల్లో వివాహ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడానికి కారణం ఏంటి? వివాహము విషాదంగా మారడానికి కారణం ఏంటి? వివాహము విడాకులకు వెళ్ళడానికి కారణం ఏంటి? వివాహము వివాదముగా మారడానికి కారణం ఏంటి? ఆల్రెడీ వివాహం చేసుకున్న వారు ఉన్నారు చాలామంది. మీ వివాహ వ్యవస్థ అస్తవ్యస్తం అవడానికి కారణం ఏంటి? మీరు కానీ మీ బంధువులు కానీ వివాహ వ్యవస్థలో విడాకుల వరకు వెళ్ళడానికి కారణం ఏంటి? వివాహ వ్యవస్థ విడాకుల వరకు వెళ్ళడానికి కారణం ఏంటి? వివాహ వ్యవస్థ విషాదంగా మారడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకే ఒక రీజన్, ప్రేమ లేకపోవడం. ఏంటండి? ప్రేమ. ఏ ప్రేమ? ఈ ఆకర్షణీయమైన ప్రేమ కాదు. ఇప్పుడు ఉంటుంది సూపర్గా ప్రేమ. ఏం కావాలి డార్లింగ్ అని అంటారు. బాబు నీ పేరు మర్చిపోయాను, రవికుమార్ గారు. హనీ అంటాడో డార్లింగ్ అంటారో ఇంకేమంటారో తెలియదు, కానీ ఏం కావాలని అంటారు. కొన్ని రోజుల తర్వాత అంటే అలా ఇది హెయిర్ బ్యాండ్ తీసుకుని అంటే ఎప్పుడు మొన్న తీసుకొని వచ్చాను కదే, మళ్ళీ హెయిర్ బ్యాండ్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి. ఇలాంటి కొత్తలో ఉన్న ప్రేమ రాను రాను ఏమవుతుంది? తగ్గిపోతుంది. అదేవిధంగా భార్య కూడా ఏమండి అన్న ప్రేమ కొన్ని రోజులు అయిన తర్వాత ఏరా అన్నంత వరకు వెళ్ళిపోతుంది. మీరు కాదులేండి, మీ భర్తల్ని మీరు చాలా గౌరవించిన వారిలాగా కనబడుతున్నారు. ఎప్పుడు మీ భర్తల్ని ఒరే అని పిలవట్లేదు కదండి. పిలిచారా? మీరు పిలవలేదు. భర్తల్ని ఒరే అని పిలిచిన వాళ్ళు ఉన్నారు. భర్తకి చూస్తే వాడు ఇది. అలాంటి స్థితిలో వివాహ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి వివాహ వ్యవస్థలో సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు లేకపోతున్నాము. కాబట్టి ప్రేమ అనేది ఈ మనుషుల ప్రేమ కాదు. ఎవరి ప్రేమ మనము కలిగి ఉండాలి అంటే దేవుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి ప్రేమ బాబు? దేవుని ప్రేమకి ఒక పేరు ఉందండి. ఆ పేరుకి అగాపే ప్రేమ. ఏం ప్రేమ అండి? వినండి. దేవుని ప్రేమకు ఒక పేరుంది. ఏం ప్రేమ అది? అగాపే ప్రేమ. నిస్వార్థమైన ప్రేమ, బదులాశించని ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, పాపమును దోషమును కప్పే ప్రేమ. ఈ దైవికమైన ప్రేమ ఒక భర్తలో కానీ భార్యలో కానీ రాకపోతే, కొత్తలో బాగానే ఉంటుంది, ఆకర్షణ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ రాను రాను
ఆ వివాహ వ్యవస్థ పతనమైపోద్ది. కాబట్టి దైవికమైన ప్రేమ, అందుకని దేవుని అగాపే ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నదట. ఏ ప్రేమ? పరిశుద్ధాత్మ వలన దైవికమైన ప్రేమ, అంటే అగాపే ప్రేమ. ఈ ప్రేమ కానీ భర్తలో లేకపోతే, ఈ ప్రేమ కానీ భార్యలో లేకపోతే, వాళ్ళు భార్య భర్తల్లాగా ఉంటారు కానీ సంతోషము, సమాధానము ఉండదు, క్రమము ఉండదు, ఆశీర్వాదము ఉండదు. కాబట్టి వివాహ వ్యవస్థలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరిని ప్రేమించాడు? పరిశుద్ధుల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమలో ఒక గిఫ్ట్ కనబడుతుంది. ఏంటి ఆ గిఫ్టు? చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, చదవండి పాస్టర్ గారు, సరిగ్గా కూర్చోండి. నిత్య జీవము పొందునట్లుగా ఎవరిని? ఆయన అద్వితీయ కుమారుని ఇచ్చేశాడు. ఎక్కడ? ఎందుకు? ప్రేమలో ఏముంటుందండి? ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల విమోచన కొరకు సొంత కుమారునే బలిగా అర్పించాడు. ప్రేమ అంటే ఇవ్వడం. దేవునికి స్తోత్రం. అది కూడా బదులాశించని ప్రేమ. పాపి ఇంకా పాపులుగా మనం ఉంటుండగానే మనల్ని ప్రేమించే ప్రేమ. భర్త బాగా ప్రేమిస్తుంటే, నెలకొక పట్టు చీరలు కొని తీసుకుని వస్తుంటే, నేను లోబడతాను అని అనడంలో అది అర్థం కాదు, అది స్థిరమైన లోబడ్డము కాదు. భర్త ఇచ్చినా ఇవ్వకపోయినా భార్యలు ఏమై ఉండాలట? ఏబడి? తిరగబడా. దేవుడేమో లోబడి ఉండమంటే, ఈ రోజులు భార్యలు భర్తలకి తిరగబడి, లోబడి మర్చిపోయి ఏమంటున్నారండి? తిరగబడి. ఇక్కడ ఏ బడిలు నేర్చుకున్నారో తెలియదు. భర్తల్నే తిరగబడి. ఒరేయ్ కదా. ఎందుకు ఇవన్నీ జరుగుతుందంటే ప్రేమ, దైవికమైన ప్రేమ లేకపోవడం. కొన్ని వచనాలు నేను చూపించేసి ముందుకు వెళ్తాను. కొలసి 3:18 ఒకసారి చాలా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా వినాలి. కొలసీయుకు రాసిన పత్రిక 3:18. భార్యలారా ఏమైయుండుడి? విధేయులయుండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్త కెపాసిటీని బట్టి విధేయత చూపించడము కాదు. ఒక కుటుంబ భార్య భర్తలు గొడవ పడ్డారు. గొడవపడి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. భర్త అన్నాడంట, అయ్యా భార్యలు భర్తలకి లోబడి ఉండాలి కదా, ఈవిడ నాకు లోబడట్లేదండి అని కంప్లైంట్ ఇచ్చాడట. ఎవరికి? పాస్టర్ గారికి. ఆ భార్య వచ్చి ఏం చెప్పిందంటే, అండి మంచిదే, అది వాక్యమే కదా, ఈ భర్త నాకు ప్రేమిస్తే కదా లోబడ్డానికి. అవును కదా అన్నట్టుగా తల ఊపుతున్నారు కదా. భర్త ప్రేమించినా ప్రేమించకపోయినా, పనికొచ్చినా పనికి రాకపోయినా దేవుని ఆజ్ఞ ఏంటి తెలుసా? లోబడి ఉండాలి. దట్స్ ఆల్. వాడు తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, ఎలాంటోడైనా నీ భర్తకి నువ్వు లోబడవలసిందే. అందులోనే ఆశీర్వాదం. లోబడవా? ఏటమ్మా చేతులు ఎలాగ ఊపేస్తున్నావు? లోబడరా. లోబడాలి, దేవుని ఆజ్ఞాది. భర్త అన్ని విధంగా నన్ను చూసుకుంటేనే నేను లోబడతానంటే దేవుని ఆజ్ఞ మీరినట్లు, నీ ఆశీర్వాదం నువ్వే పోగొట్టుకున్నట్టు. ఒకవేళ భర్త నాకు లోబడితే కదా నేను ప్రేమించడానికి అని అంటే అది కూడా కుదరదు. నీ సొంత శరీరంలాగా మీరు ప్రేమించుమని చెప్పాడు. క్రీస్తు సంఘమునకు ప్రేమించినట్లు నీ భార్యను ప్రేమించు, పోషించు, సంరక్షించు.
సన్మానించు అన్నాడు. అది గయ్యలదే అయినా, జగడగొండిదే అయినా, ఒరే అన్నా, నీ బుర్ర పడిపోనని శాపించినా ప్రేమించాలంతే. దట్స్ ఆల్. దేవుడు ఆజ్ఞాపించ, నీ భార్య చాలా మంచిదైతే ప్రేమించురా, నెలకు ఒక పట్టు చీర కొనేసి ఇవ్వమని బైబిల్లో లేదు. భార్యకి ప్రేమించాల్సిందే. అది గయ్యలది అయినా, జగడగొండిదే అయినా, ఏది ఏమైనప్పటికీ కూడా భర్త భార్యని ప్రేమించాల్సిందే. భార్య ఖచ్చితంగా భర్తకి లోబడవలసిందే. ఇక్కడే ఈ క్రమము తప్పిపోయి కుటుంబ వ్యవస్థలో శాంతి సమాధానము లేదు. వివాహ వ్యవస్థ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ క్రమమే అక్రమం అయిపోవడం వల్ల వివాహము విషాదంగా మారుతుంది, వివాహము విడాకులకు వెళ్తుంది, వివాహము అస్తవ్యస్తంగా మారుతుంది. ఒకసారి మీరు మీ దాంపత్య జీవితం ఒకసారి మీరు వెనక్కి చేసి చూస్తే ఎలాగుంది? ప్రేమ ఐక్యతను వెళ్తుందా? ఎప్పుడైనా నీ భర్తకి లోబడి, ఎలాంటి స్థితిలో నేను లోబడే జీవిస్తున్నావా? ఒకవేళ లోబడి జీవించకపోతే మరో తరుణము దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారికిని మనకును నూతనముగా జతపరచబడి ఉన్న వీరికిని ఆల్రెడీ వివాహ వ్యవస్థలో స్థిరపరచబడి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వివాహ వ్యవస్థలో జతపరచబడి ప్రయాణిస్తున్న మనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఒక్కొక్కసారి నేను ఈ వచనం చదివి వినిపించేస్తాను దయచేసి. హల్లెలూయా. ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. త్వరగా అమ్మ ఒకసారి చదవండి, నేనే చదివేలా. ఎస్తేర్ గ్రంథం 1:20. మరియు రాజు చేయు నిర్ణయం విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించినడలా ఘనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురు అని చెప్పాను. ఎవరండి? ఘనులైనా ఎవరైనప్పటికీ కూడా భర్త కంటే జ్ఞానము కలిగి ఉన్నా, భర్త కంటే జీతం ఎక్కువ తీసుకుని వస్తున్నా, భర్త కంటే సంపాదన ఉన్నా సంపాదన లేకపోయినా ఏం చేయాలట? ఘనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురు. సన్మానించాలి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కాబట్టి పురుషుని విషయంలో ఒక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. 19వ వచనం, కొలసి 3వ అధ్యాయం 19వ వచనం. భర్తలారా మీ భార్యలను వారిని నిష్ఠూర పెట్టకుడి. నాకు ఇచ్చిన సమయం అవుతుంది కాబట్టి నేను విస్తారంగా మాట్లాడట్లేదు. మీరు వినే మూడ్లో కూడా లేదు. మీరు వింటే మీ కుటుంబ వ్యవస్థ సరిచేయబడుతుంది. మీరు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. అయితే నా కాన్సన్ట్రేషన్ ఈరోజు నూతనముగా జతపరచబడి ఉన్న మీకు ఎన్నటెన్నటికీ నీ భార్యను సొంత శరీరములుగా ప్రేమించవలసిందే. లోబడినా లోబడకపోయినా ప్రేమించవలసిందే. సంఘము ఎల్లప్పుడూ దేవునికి లోబడట్లేదు, ఎదురు తిరుగుతున్నప్పటికీ కూడా దేవుడు సంఘమును ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి అమ్మ, ఎట్టి పరిస్థితుల్లో ఏమి కొనిచ్చకపోయినా, పనికి వచ్చినా పనికి రాకపోయినా భర్తకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. దట్స్ ఆల్. అది దేవుని ఆజ్ఞ. కుటుంబ వ్యవస్థ దీవింపబడాలన్నా, కుటుంబ వ్యవస్థ స్థిరపరచబడాలన్నా, అనేక కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఈ కుటుంబ వ్యవస్థలో క్రమము పాటించక తప్పదు. పాటించాలి అంటే అగాపే ప్రేమతో మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.